ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఎందుకనగా మన చెయ్యి దేవుని చేతిలో ఉన్నప్పుడు ఒకవేళ మనం కృంగినా కానీ ఆయన పైకి లేవనెత్తుతాడు. కృంగటం అనగా పూర్తిగా నేల మీద పడిపోవటం కాదు, కానీ అలాంటి స్థితి రావటం. అప్పుడు మన చెయ్యి దేవుని చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన పైకి లేవనెత్తుతాడు. నీ యొక్క జీవితంలో ఎలాంటి ఓటమి ఎదురైనా కానీ దాని వెనుక దేవుడు నీకు గొప్ప ఘన విజయము ఇవ్వబోతున్నాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజలు, భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనం అగునట్లు నిన్ను ఏర్పరచుకొనును. సహోదరి సహోదరుడా, ఆనాడు దేవుడు ఇశ్రాయేలీలకు ఈ యొక్క వాగ్దానాలు చేశాడు. ఈనాడు దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన మీ విషయం పట్టించుకుంటున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ భారమంతా యెహోవా మీద మోపు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీకు అండగా ఉంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాము. యేసయ్య, ప్రతి ఒక్కరి జీవితంలో ఓటమి ముగింపు కాదని, పడిపోయిన వారిని నీవు లేవనెత్తే దేవుడువని, ఆదరించే దేవుడువని వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.